హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దొండకాయ కొబ్బరి ఫ్రై చేసి చూపించబోతున్నానండి. అచ్చంగా క్యాటరింగ్ స్టైల్లో అనమాట. మనకి పెళ్లి భోజనాల్లో వడ్డించే దొండకాయ కొబ్బరి ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి రసం, పప్పు, సాంబార్ అట్లా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. వాటిలోకి సైడ్ డిష్గా ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై చేయడానికి ఇక్కడ నేను కేజీ వరకు దొండకాయలను తీసుకొని బాగా కడిగి ఈ సైజు ముక్కలుగా పొడవుగా కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే రౌండ్గా అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను కేజీ తీసుకున్నాను కాబట్టి 2 బ్యాచ్లుగా ఫ్రై చేస్తున్నానండి. మీరు కనుక క్వాంటిటీ తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా మీ అవైలబుల్ని బట్టి పెద్ద కడాయి పెట్టుకున్నట్లయితే ఒకేసారి, లేదంటే ఇట్లా 2 టైమ్స్గా వేపుకోండి. నేనైతే ఇక్కడ 2 సార్లుగా ఈ దొండకాయలని ఫ్రై చేస్తున్నానండి. ఒక బ్యాచ్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు ఇట్లా తిప్పుతూ దొండకాయలు అనేవి సాఫ్ట్గా ఉడికేంత వరకు కూడా ఆయిల్లోనే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదండి, దొండకాయలు ఇట్లా ఆయిల్లో వేయగానే ఒక 5-7 మినిట్స్కి ఇట్లా సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దొండకాయ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఫ్రైస్ ఏదైనా కానివ్వండి, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ దొండకాయలు మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇట్లా మిగిలిన ముక్కల్ని కూడా అదే నూనెలో వేసుకొని ముందు ఏ విధంగా అయితే ఫ్రై చేసుకున్నామో అదే విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా ఈ దొండకాయలు మగ్గించుకోవాలి. మీరు కొంచెం పెద్ద కడాయి పెట్టుకునే పని అయితే ఒకేసారికి ఈ దొండకాయలు మొత్తం వేగిపోతాయండి. నేను కొంచెం చిన్నది పెట్టుకున్నాను కాబట్టి ఇట్లా 2 బ్యాచెస్గా వేయించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఏ ప్లేట్లో తీసుకున్నామో అదే ప్లేట్లోకి ఆ ముక్కల్ని కూడా తీసేసుకొని ఇప్పుడు కర్రీ చేయడం కోసం అడుగు మందంగా ఉన్న దొండకాయలు అడుగు ఎక్కువ అంటుతూ ఉంటుందండి. అందుకనే అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని మనం ముందుగా దొండకాయలు వేయించిన నూనెలో నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 వెల్లుల్లి దంచి వేస్తున్నానండి. 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. అలాగే టేస్ట్ మరింత రావడం కోసం 2 డెమ్మల కరివేపాకును కూడా వేస్తున్నానండి. ఈ పోపు మొత్తాన్ని మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయల్ని నూనెలో మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు మరీ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇట్లా ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఈ ఆనియన్స్లోకి వేసేసుకోవాలి. మనకి దొండకాయ ఫ్రై చేయడానికి టైం ఎక్కువసేపు పట్టినప్పటికీ కూడా టేస్ట్ అయితే చాలా కమ్మగా అచ్చంగా భోజనాల్లో వడ్డించినట్టే ఉంటుందండి. ఇలా దొండకాయలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకుంటూ తీస్తూ చేయాలన్నమాట. దొండకాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. మీ కారం స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. ఇవన్నీ కూడా ముక్కల్లోకి బాగా కలిసిన తర్వాత మరొకసారి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు మూత పెట్టి మగ్గిస్తేనే త్వరగా మగ్గుతాయండి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసి
ముక్కలు అడుగు అంటకుండా తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురిమిన కొబ్బరైనా వేయొచ్చు, లేదంటే ఇలా ఎండు కొబ్బరైనా సరే వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరి పొడి 4 టేబుల్ స్పూన్లు అయితే వేసానండి. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా ముక్కల్లోకి బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు పొయ్యి మీదే ఉంచి మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడైతేనే కొబ్బరి కూడా బాగా ఫ్రై అవుతుందండి. చూసారు కదండి, మన క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, దొండకాయ కొబ్బరి ఫ్రై. ఇందులోకి మీరు కొబ్బరి వద్దనుకున్నా సరే స్కిప్ చేసేయచ్చు. టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదండి. మీరు అచ్చంగా దొండకాయలతో కావాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను దొండకాయ కొబ్బరి ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్నా వ్లాగ్స్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.